ఐఎఫ్టియు తిరుపతి జిల్లా కమిటీ మరియు ఆహ్వానితుల సమావేశం ఈరోజు జరుగుతోంది. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరగబోతున్నది. ఈ సమ్మె ఎందుకంటే ప్రధానంగా భారత ప్రభుత్వం కార్మికుల నెత్తిన 4 లేబర్ కోడ్లు అనే పేరుతో గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలని కుదించి లేదా రద్దు చేసి 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు రావు, పని గంటలు సరిగా అమలు కావు, స్కీమ్ రంగాల కార్మికులకు రావాల్సిన కనీస సౌకర్యాలు అమలయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడే స్కీమ్ రంగాలు అంగన్వాడీ కానీ ఆశా కానీ మధ్యాహ్న భోజనం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఉన్నా అది అమలు కావట్లేదు. ఆటో హమాలీ కార్మికులు కూడా సంక్షేమ చట్టం కావాలని చెప్పేసి ఈరోజు పోరాటం జరుగుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సెక్టార్కి అనగా అంబానీ, ఆదానీ లాంటి వారికి మేలు చేకూర్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి పెద్ద ఎత్తున ఏమాత్రం తేడా లేకుండా తగుదనమ్మా అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, ఆశావాడ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు, భవన నిర్మాణ కార్మికులకి అదేవిధంగా ఆటో కార్మికులకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కోతకు వస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు నెట్లో చూపిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ మార్పు చేయమంటే మార్పు చేయటం లేదు. పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, దున్నపోతే దూడ మేయబోతే ఎద్దు అని. ఆ పద్ధతిలో ఈరోజు మన కార్మికుల దగ్గర పనిచేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం మాత్రం కార్మికులకు మొండి చేయి చూపిస్తుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పని రాష్ట్రం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొని అన్ని సంఘాలు కలిపి రేపు 12వ తేదీన ఐక్యంగా పెద్ద ఎత్తున అఖిల భారత సమ్మెను జయప్రదం చేయబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం.